గురువారం వర్ధన్నపేట మండల కేంద్రంలో ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకులు, వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య, మండల పార్టీ అధ్యక్షులు ఎద్దు సత్యం, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అబిడి రాజ్ రెడ్డి, జిల్లా సీనియర్ నాయకులు పోషాల వెంకన్న గౌడ్ విలేకరులతో మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ పాలనలో హరిజన గిరిజనులపై దాడులు జరిగినవని, ఎస్టీ సంక్షేమ అభివృద్ధి కోసం 10 సంవత్సరాల కాలంలో ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదని, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి హరిజన గిరిజన కాలనీ గూడలలో అభివృద్ధి చేస్తే, గత బీఆర్ఎస్ పార్టీ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను దుర్వినియోగం చేసి ఎస్సీ ఎస్టీ కాలనీ గూడలలో ఒక్క పైసా కూడా చేయలేదని, తండాలు గ్రామ పంచాయతీలుగా ఏర్పాటైతే బీఆర్ఎస్ పాలనలో ప్రతి పంచాయతీ కార్యాలయాల చుట్టూ కట్టించలేదని, అక్కడ ఏలిన సర్పంచ్లకు నిధులు ఇవ్వలేదని, నిధులు ఇవ్వకపోయేసరికి ఆత్మహత్యలు చేసుకోవటం జరిగిందని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ గిరిజనుల సంక్షేమం కోసం 17,169 రూపాయలు కేటాయించి మూత వేయబడ్డ కార్పొరేషన్ తెరిపించి గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయటం జరుగుతుందని, గత బీఆర్ఎస్ పాలనలో సమగ్ర సర్వే చేసి బయట పెట్టకుండా దాస్తే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుల గణన విషయంలో జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్నదని, కుల గణన ద్వారా భవిష్యత్తులో ఎస్సీ, బీసీ, మైనారిటీ వర్గాల ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని, కనీసం గిరిజన యూనివర్సిటీ కట్టని చరిత్ర బీఆర్ఎస్ దని, బీసీలుగా కొనసాగిన గిరిజనులను ఎస్టీ జాబితాలో చేర్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదని, 1975లో గిరిజనులకు వ్యవసాయ భూములు ఇచ్చి, ఇండ్ల ప్లాట్లు ఇచ్చి ఇండ్లు కట్టించింది వ్యవసాయం చేసుకోవటం కోసం బ్యాంకులను జాతీయం చేసి పెట్టుబడులు కల్పించింది కాంగ్రెస్ పార్టీ అని, పోడు భూముల కోసం 1/70 యాక్ట్ చట్టం కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిందని, గిరిజనుల కోసం కాంగ్రెస్ పాటుపడిందని, మరి గిరిజనుల కోసం బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో, ఏం అభివృద్ధి చేసిందో గమనించాలని గిరిజన సోదరులను కోరుచున్నారు.